హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ హాస్పిటల్ సక్సెస్. స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. జేసీఐ జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ ప్రకారం ఉండాలి హాస్పిటల్ స్టాండర్డ్స్ అనేవి. నేషనల్ అక్రిడిటేషన్ ప్రకారం ఉంటుందా లేదా చూసుకోవాలి. సపోజ్ ఇండియా అయితే ఎన్ఏబిహెచ్ ఉంటుంది. ఆ ఎన్ఏబిహెచ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ అది కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారనమాట స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా అని. సో వాళ్ళు వచ్చే టైంకి కాకుండా ముందు నుంచి ప్రతిరోజు మనం ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి. లేదా హాస్పిటల్ ఆ నేషన్ ప్రకారం నేషనల్ స్టాండర్డ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వీకు ఆడిట్స్ జరుగుతూ ఉండాలి. సో ఆడిట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి లేకపోతే దాన్ని కరెక్ట్ చేసే పర్సన్ ఒకళ్ళు ఉండాలి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ ఒకళ్ళు ఉండాలి, ఐసీఎన్. సో ఇవన్నీ చూసుకోవడానికి నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ రోల్స్ ప్లే చేయాలి. నెక్స్ట్ మోడర్న్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అదే సాఫ్ట్వేర్ టెక్నాలజీతో హాస్పిటల్ రన్ చేయలేం. సో మోడర్న్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మోడర్న్ టెక్నాలజీ అంటే రోబోటిక్ సర్జరీస్ చేయిస్తూ ఉండాలి. సో సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవాలి, పబ్లిష్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఈ ఇంపార్టెంట్ కేసు చేసాము, వెంటనే సోషల్ మీడియాలో అవేర్నెస్ పెంచడానికి పబ్లిక్కి మనం అది ప్రెజెంట్ చేయాలి. ఈ పేషెంట్ని ట్రీట్ చేస్తాం, సక్సెస్ అయ్యాం, ఇంత పెద్ద సర్జికల్ ప్రొసీజర్ చేసినా, ఇంత ప్రొలాంగ్ సర్జరీస్ చేసినా పేషెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడని మనం సోషల్ మీడియాకి తెలియజేయాలి. సో అప్పుడు నలుగురికి తెలిసి ఇంకా 4 పేషెంట్లు ఎవరన్నా కావాలంటే వస్తారు. చాలామందికి పలానా ట్రీట్మెంట్ పలానా హాస్పిటల్లో జరుగుద్ది అని తెలియక రారు. సో పలానా హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయని అందరికీ తెలీదు. సో అది సోషల్ మీడియా ఒక్కటే చేయగలదు. సో సోషల్ మీడియా అండ్ వెబ్ మార్కెటింగ్ ఎంత చేసుకుంటే అంత హాస్పిటల్ సక్సెస్ అవుతుంది. అలాగని రాంగ్ మార్కెటింగ్ చేయకూడదు. కరెక్ట్గా మనం ఏం చేసామో పేషెంట్కి అదే మనం చెప్పాలి. అది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పినా అది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడానికి మనం టూల్స్ యూస్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా టూల్స్ ఉంటాయి. లేదా మల్టిపుల్ సోషల్ మీడియా కూడా యూస్ చేసుకోవచ్చు. అదేం తప్పు కాదు. పేషెంట్ స్టోరీస్ మనము పబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ పీర్ రివ్యూస్ అండ్ బెంచ్ మార్కింగ్. ఇంకా ఏమైనా చేయాలా, ఇంకా రివ్యూస్ కోసం ఏమన్నా ట్రై చేయాలా, ఏమైనా పేషెంట్ స్టోరీస్ ప్రజెంట్ చేయాలా, ఏమైనా స్టాఫ్ పేషెంట్ ఇంటరాక్షన్స్ మనం ప్రజెంట్ చేయాలా, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ని సబ్మిట్ చేయాలా సోషల్ మీడియాకి. ఇదంతా మేనేజ్మెంట్ ఆలోచించుకొని చేస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో అవేర్నెస్ని బట్టి హాస్పిటల్స్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే హాస్పిటల్ సక్సీడ్ అవ్వడం గ్యారంటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.